మామ వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసేయండి మామ. అండ్ ఇప్పుడు కంటెంట్ వచ్చేద్దాం. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ బూట్ కట్ బాలరాజు. ఈ సినిమా జస్ట్ 2 days బ్యాక్ ఈ నెల ఫిబ్రవరి 2న థియేటర్ రిలీజ్ అయింది. అండ్ ఫస్ట్ డే మార్నింగ్ షోకి హీరో సోహెల్ తన ఫ్యాన్స్తో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. కానీ అదే రోజు సాయంత్రం ఒక థియేటర్కి వెళ్ళి జనాలు రాకపోయేసరికి తన ఆవేదనని తన మాటలతో చెప్పాడనమాట. ఆ క్లిప్ చాలా వైరల్ అయింది నిన్న. సో అదేంటంటే, నేను మంచి సినిమా చేస్తున్నా కదా, జనాలు ఎందుకు రావట్లా? నేను బిగ్ బాస్ ఉన్నప్పుడు లక్షల మంది కామెంట్ చేశారు సోహెల్ సోహెల్ అని, మరి వాళ్ళంతా వచ్చి ఇప్పుడు నా సినిమా చూడొచ్చు కదంటే ఇదేమన్నా కరెక్టా? నేను అడుగుతున్నాను, నిజంగా ఇదేమన్నా కరెక్టా? ఇప్పుడు సినిమాలో కంటెంట్ ఉంటే నువ్వు చెప్పాల్సిన అవసరం, నువ్వు ప్రమోషన్ కూడా చేయాల్సిన అవసరం లే, ఆటోమేటిక్గా వస్తారు. సినిమాలో కంటెంట్ లేకపోతే ఎవడు దేకరనమాట. సో మొత్తానికి అది. సో ఇప్పుడు 1,00,000 మంది కామెంట్ చేస్తారు. అది బిగ్ బాస్ ఉన్నప్పుడు అది ఒక ఫీవర్ అనమాట. నువ్వు సెపరేట్‌గా మూవీస్ వస్తే దానికొకటి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండాలి. చేసే కంటెంట్ ఉండాలి. సో సోహెల్ చేసిన రీసెంట్‌గా నాకు బెస్ట్ ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా 'మిస్టర్ ప్రెగ్నెంట్'. మంచి కంటెంట్ ఫ్యామిలీ లేడీస్ చాలా మంది వచ్చారన్నమాట. సినిమా కూడా హిట్ అయింది. అలా నిన్న రిలీజ్ అయిన, అంటే 2 days బ్యాక్ రిలీజ్ అయిన 'బూట్ కట్ బాలరాజు' కూడా మంచి రివ్యూస్ పడ్డాయి. సో వెయిట్ చేయాలి. కొంచెం ఓపికతో వెయిట్ చేస్తే మంచి కంటెంట్ ఉంటే ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. సో రీసెంట్‌గా ఎగ్జాంపుల్ చూసుకుంటే, తమిళ్‌లో బిగ్ బాస్ నుంచి బయటొచ్చిన ఒక ముగ్గురు స్టార్ హీరోస్ ఉన్నారన్నమాట. అందులో టాప్ 1 ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉన్నది కవిన్. కరోనా టైంలో మనకు 'లిఫ్ట్' అనే ఒక డైరెక్ట్ ఓటీటీ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయింది. సో ఈ సినిమా సూపర్ థ్రిల్లర్ మూవీ, బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు తమిళ్‌లో. సో ఇంతవరకు ఈ సినిమా ఓన్లీ తమిళ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అయింది గానీ, తెలుగులో స్ట్రీమింగ్ చేయల. ఈ సినిమా గురించి మన ఛానెల్ ఇంతవరకు చాలా మంది కామెంట్ చేస్తూనే ఉన్నారన్నమాట. అండ్ ఇంకో సెకండ్ మాస్టర్ పీస్ తను నటించిన మూవీ 'డాడా'. సో ఇది బెస్ట్ థియేట్రికల్ వాచ్డ్ మూవీ అండ్ మాస్టర్ పీస్ మామ. ఇది కూడా మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో, సారీ, అమెజాన్ ప్రైమ్‌లో తమిళ్‌లో అవైలబుల్ ఉంది. కానీ తెలుగులో స్ట్రీమింగ్ చేయలేదు ఇంతవరకు. ఈ సినిమా గురించి కూడా మన ఛానెల్ అడుగుతున్నారు. అండ్ అదే విధంగా రీసెంట్‌గా ఆహాలో స్ట్రీమింగ్ అయిన 'ఆకాష్ వాణి' వెబ్ సిరీస్ మనకు స్ట్రీమింగ్ అయింది. అండ్ ఆహా ఓటీటీలో ఫస్ట్ తమిళ్‌లో స్ట్రీమింగ్ అయింది. తర్వాత మనకు దాన్ని మూవీగా కన్వర్ట్ చేసి ఆహాలో స్ట్రీమింగ్ చేశారన్నమాట, మన తెలుగు డబ్బుడ్ వెర్షన్‌లో. ఇలా ఒక్కొక్క సినిమా వెయిట్ చేసి ఓపికతో మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకొని సైలెంట్‌గా వచ్చి హిట్ కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు కవిన్. తర్వాత రీసెంట్‌గా సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ 'జో' రియో రాజ్. సో ఇతను కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన వాడే. సో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా మంచి కంటెంట్ తీసుకొని వస్తే ఎవ్వడు ఏం చేయలేరు. ఆటోమేటిక్‌గా ముందుకు వెళ్తూనే ఉంటారన్నమాట. తర్వాత 'హరీష్ కళ్యాణ్'. సో ఇతను కూడా 'ఎల్‌జీఎం' సినిమాతో మన ముందుకొచ్చాడు. అది సినిమా జస్ట్ యావరేజ్‌గా ఆడిందన్నమాట తమిళ్‌లో. అండ్ ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్ అంత చేయలేదు. అండ్ ధోని వాళ్ళ వైఫ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అన్నమాట. ఫస్ట్ సినిమా ఇది. తర్వాత రీసెంట్‌గా వచ్చిన 'పార్కింగ్' బెస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా సూపర్ హిట్ అయింది తమిళ్‌లో. తెలుగులో మంచి, అంటే డైరెక్ట్‌గా మనకు స్ట్రీమింగ్ అయిందన్నమాట. అంటే తెలుగు డబ్బుడ్ వెర్షన్ స్ట్రీమింగ్ అయింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో. బావుంటుంది. సో అలా మంచి కంటెంట్ ఓపికతో చేసుకుంటూ వెళ్తూ సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. అండ్ తర్వాత 'హరీష్ కళ్యాణ్' అప్‌కమింగ్ మూవీ 'డీజల్' కమింగ్ సూన్ తెలుగు అండ్ తమిళ్‌లో థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు. హీరోయిన్ అత్యుల రవి. అండ్ ఇక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తెలుగులో 'సుహాస్' రైటర్ పద్మభూషణ్. అంతకుముందు వచ్చిన ఆహ్, సినిమా పేరా? అబ్బా! పేరు గుర్తు రావట్లేదా? 'ఆటోగ్రాఫా' ఏందో సినిమా మామ ఏదిది? ఏదో సినిమా. ఆహ్, ఆ! 'కలర్ ఫోటో' అదొకటి. అదది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అండ్ 2 days బ్యాక్ రిలీజ్ అయిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' జస్ట్ ఒక 3 days సినిమా బ్రేక్ ఇన్ టార్గెట్ కూడా సినిమా సూపర్ డూపర్ దూసుకుపోతుంది. హీరో 'సుహాస్' కూడా చేస్తే ఒక ఇయర్‌కి ఒక సినిమా చేస్తున్నాడు. అది కూడా సైలెంట్‌గా వచ్చి సైలెంట్‌గా హిట్ కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అలా కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. ఏదో ఒక నలుగురు ఫ్రెండ్స్‌తో ఒక 4 కామెడీ జోక్స్, ఒక 4 ఫైట్‌లు, ఒక 3 సాంగ్స్ పెట్టి రుద్దిన స్టోరీని మళ్ళీ రుచిస్తే ఎవరు చేయరు. నువ్వు చేసింది, సోహెల్ చేసింది మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్‌పెరిమెంట్ మూవీ 'మిస్టర్ ప్రెగ్నెంట్'. సో అలా డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తే నిన్నెవ్వడు ఆపలేడు. అదనమాట మొత్తం. సో ఫైనల్లీ నేను చెప్పేదేంటంటే, హార్డ్ వర్క్ ఈస్ నెవర్ ఫెయిల్. సో హార్డ్ వర్క్ నువ్వు చేస్తే గనక సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటది. ఆ టర్నింగ్ పాయింట్‌ని నువ్వు సక్సెస్‌గా మలుచుకోవాలి. సో అది. సో సోహెల్ కూడా కమింగ్ సూన్ ఒక మంచి సక్సెస్ రాబోతుంది. రావాలని కోరుకుంటున్నా. అదనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.